Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ క్లోజర్ రిపోర్ట్. ఇది STLCలోని 6th ఫేజ్, అంటే చివరి ఫేజ్. ఈ యొక్క ఫేజ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ని, ఎంట్రీ క్రైటీరియా కండిషన్స్ని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది. ఆ కండిషన్స్ ఏందో ముందుగా మనం తెలుసుకుందాం. అవి ఏమిటి అంటే, టెస్ట్ కేసెస్ షుడ్ బి కంప్లీటెడ్. అంటే మనం రూపొందించినటువంటి టెస్ట్ కేసెస్ అన్నిటివి కంప్లీట్ చేసి ఉండాలి. ఆ యొక్క టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ మనం పొంది ఉండాలి. అంతేకాకుండా ఏ అయితే డిఫెక్ట్స్ లేదా ఇష్యూస్ని మనం కనిపెట్టామో ఆ యొక్క డిఫెక్ట్స్ యొక్క లాగ్ ఫైల్స్ని, స్క్రీన్ షాట్స్ని మనం ఎవిడెన్స్గా క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క రిపోర్ట్స్, ఆ యొక్క ఎర్రర్స్ని డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్లో రైజ్ చేయవలసి ఉంటుంది. ఈ 4 కండిషన్స్ మనం సాటిస్ఫై చేసిన తర్వాత ఈ యొక్క టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ని, ఆ యొక్క ఫేజ్ని మనం ఇనిషియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ అనేది ఒక డాక్యుమెంటేషన్ ప్రాసెస్. ఇది ఎంటైర్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ యొక్క ప్రిపేర్ చేసే టైంలో మనం ఆబ్జెక్టివ్స్ని మీట్ అయ్యామా లేదా, టోటల్ టైం ఎంత తీసుకున్నాం, టోటల్ కాస్ట్ ఎంత అయింది, అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేశారు, వారి యొక్క శాలరీస్, వారికి అసైన్ చేసినటువంటి టెస్ట్ టూల్స్ యొక్క లైసెన్స్ కాస్ట్, మరియు టెస్ట్ కవరేజెస్, అంటే మనం రూపొందించినటువంటి అన్ని టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ లేదా ఎన్వైర్న్మెంట్ లేని కారణంగా నాట్ టెస్టెడ్ అని మెన్షన్ చేశామా అనే విషయాలను ఈ యొక్క డాక్యుమెంట్ ప్రాసెస్లో మెన్షన్ చేస్తారు. అంతేకాకుండా ఎర్రర్స్ ఫౌండ్ని కూడా ఈ యొక్క డిఫెక్ట్ టెస్ట్ క్లోజర్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసే టయానికి టెస్టింగ్ టీమ్ రైజ్ చేసినట్టు ఇష్యూస్ని డెవలపర్స్ టీమ్ ఫిక్స్ చేసి, రీటెస్ట్ చేసి, అంతేకాకుండా క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క క్లోజ్ చేసినప్పుడు ఆ యొక్క ఇష్యూస్ని ఈ డిఫెక్ట్ టెస్ట్ క్లోజర్ రిపోర్ట్లో మెయింటైన్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఆ యొక్క ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేసినప్పుడు లేదా అలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు ఈ యొక్క టెస్టింగ్ ఫేజ్లో కనిపెట్టిన ఇష్యూస్ని నెక్స్ట్ ప్రాజెక్ట్లో మళ్ళీ పునరుద్ధరించకుండా, అంటే అకర్ కాకుండా జాగ్రత్తలు అనేది మనం తీసుకొనవచ్చు. ఈ యొక్క టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ ద్వారా మనం ఏమేమి చేసామో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం డాక్యుమెంటేషన్ చేయడం వల్ల మనం ఫాలో అయినటువంటి ప్రాసెస్ని ఇంప్రూవైజ్ చేయడానికి, మనం ఏమన్నా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక లెర్నింగ్ అనాలిసిస్గా పనికొస్తుంది. అందుకే దీన్ని టెస్ట్ క్లోజర్ యాక్టివిటీస్ helps to evaluate the testing process. It also helps in the analysis of lessons learned for testing as well as development. Friends, టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ యొక్క డెలివరబుల్స్ లేదా ఎగ్జిట్ క్రైటీరియా ఏందో మనం తెలుసుకుందాం. టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అంటే మన ఈ యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాత అది క్లయింట్కి డెలివరీ చేసిన తర్వాత ఆ యొక్క క్లయింట్ దాన్ని చదివి యాక్సెప్ట్ చేసి సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. వన్స్ క్లయింట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత, మన యొక్క డాక్యుమెంట్ క్లయింట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ యొక్క టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ ఎగ్జిట్ క్రైటీరియాని అచీవ్ చేస్తుంది. దాని ద్వారా ఈ యొక్క STLCలోని చివరి ఫేజ్ అయినటువంటి టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ ఎండ్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ టు సపోర్ట్ our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.